ప్రతిరోజు కూడా నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ఎంతోమంది విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతూ మానసిక రోగులుగా పాపం వాళ్ళని చిత్రీకరించి వాళ్ళు ఫీజులు కట్టలేక మానసిక ఒత్తిడికి గురై మరి ఏవైతే మరి వాళ్ళు చదువుతున్న చదువు వంట పట్టించుకోలేక ఏవైతే వాళ్ళకి 1వ ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంకు రావాలని వాళ్ళని బలవంతంగా ఎడ్యుకేషన్ వాళ్ళ మీద రుద్దడం వలన పాపం చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికోసం పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశపూరితమైన మరి ప్రసంగం ఇచ్చారు. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో చదివారా ఐన్స్టీన్ ఇలాంటి వ్యక్తులని చాలా గొప్పగా మాట్లాడారు గత ఎలక్షన్కు ముందు. ఎలక్షన్ తర్వాత ఎలా మాట్లాడారో మనం చూద్దాం. ఒకసారి ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ ఒకసారి వాళ్ళకి ఇచ్చండి. ఉదాహరణకి ఇవి కాలేజీలో కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఫ్యాక్టరీస్ నాకు అర్థం కావు. చైతన్య గానీ నారాయణ కాలేజీలు గానీ విసుగొస్తా ఉంది. మొన్న మధ్యన చైతన్య కార్పొరేట్ కాలేజీలో విద్యార్థులు చచ్చిపోవడం ఏంటి? ఒత్తిడికి ఎగ్జామ్స్ రాయిపోయి చంపేస్తారా? బిడ్డల్ని చదువుకోపోతే చంపేస్తారా? ఒక ఐన్స్టీన్ అలా తయారయ్యాడా? ఏ నారాయణ చదువుకున్నాడు? థామస్ ఆల్వా ఎడిసన్. ఒక నికోలస్ టెస్లా నారాయణ చదువుకున్నాడా? ఒక ఐన్స్టీన్ ఎక్కడెళ్ళి కూర్చోబెట్టి చైతన్య చదువుకున్నాడా? ఒత్తిడి పెడతారంటే వీళ్ళు డబ్బుల కోసం, ర్యాంకుల కోసం. ఏంటి మీరు ఏం చేస్తారు? మీరు కంపెనీలకు మీరు కూర్చోబెట్టి కూలీలను తయారు చేస్తున్నారా? శ్రీపతి దేవ కౌశిత విజయవాడ నిడమలూరు కాలేజీ నారాయణ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మా అమ్మాయి 10th క్లాస్ బాగానే చదివింది. మేము ఫార్మర్స్ వ్యవసాయం చేసుకునే వాళ్ళం. కంప్లైంట్ రాసుకున్నాం. ఆ కంప్లైంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఏం కావాలమ్మా మీకు? సార్ మా పాప చనిపోయింది నారాయణ కాలేజీలో అని చెప్పి మేము అన్నాం. అంటే ఇప్పుడు మీ పాప చనిపోయింది కదా, ఇప్పుడేమన్నా మీ పాపని ఎవరన్నా తీసుకొచ్చిస్తారా? అసలు కనీసం పిటిషన్ చదవనన్నా చదవాలి కదా, కనీసం అది చదవాల. ఒక తల్లి ఆవేదన గుర్తించకుండా పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆవిడిచ్చిన పిటిషన్ కూడా చదవకుండా మీ చనిపోయిన ఆ పిల్లని తీసుకురాలేం కదా అన్నారంటే సిగ్గుమాల చర్య. పవన్ కళ్యాణ్ గారు చాలామంది మీ మీద ఆశ పెట్టుకొని మీరేదో న్యాయం చేస్తారు, మీరేదో ఉద్ధరిస్తారని మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరికి వస్తే, అంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజీల ద్వారా మీరు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీరు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు? మీరు ఎంత ప్యాకేజ్ తీసుకుని ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు? ఎంత ప్యాకేజ్ తీసుకుని ఈ రోజున ప్రైవేట్ కాలేజీ స్కూల్కి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈ పేద బడుగు బలహీన వర్గాలకి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదా? వాళ్ళకి ఐబీ సిలబస్ అవసరం లేదా? వాళ్ళకి సెంట్రల్ సిలబస్ అవసరం లేదా? వాళ్ళు నీట్, ఐఐటి, మెడికల్ కాలేజీలో, ఇంజనీరింగ్లో పెద్ద పెద్ద చదువులు అవసరం వాళ్ళకి లేదంటారా? అంటే మీ పిల్లలు మాత్రం అమెరికాలో చదవాలి, మీ పిల్లలు మాత్రం స్టాన్ఫోర్డ్ స్కూల్ కాలేజీలో చదవాలి, మరి బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రం వాళ్ళకేమో నాణ్యమైన విద్య అవసరం లేదు, నాణ్యమైన ఆరోగ్యం అవసరం లేదా? ఇదేనా మీరు చెప్పేది? అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పిల్లలు చనిపోతే మీరు తీసుకురాలేమంటారా? కనీస బాధ్యత, కనీస భరోసా ఆ తల్లికి ఇస్తే ఆ తల్లి అంత బాధపడేది కాదు కదా పవన్ కళ్యాణ్ గారు.